నేడు మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. హిల్ టు పాలసీ కోర్ అర్బన్ ఏరియాపైన ఇవాళ చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా గోదావరి జిల్లాలపైన మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపైన వివరణ ఇవ్వనున్నారు. నేడు మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. హిల్ టు పాలసీ కోర్ అర్బన్ ఏరియాపైన ఇవాళ చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా గోదావరి జిల్లాలపైన మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుదాలపైన వివరణ ఇవ్వనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అసెంబ్లీ నుంచి అందిస్తారు. రాజు, నేడు మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజు, మూడవ రోజు 10 గంటలకు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈరోజు అసెంబ్లీ ముందుకు పలు కీలకమైనటువంటి బిల్లులు రాబోతా ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు అసెంబ్లీ మొదలు కాగానే శాసనసభలో ప్రశ్నోత్తరాలు ఉండబోతా ఉన్నాయి. ఈ ప్రశ్నోత్తరాలలో పలు కీలకమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు అడిగి సమాధానాలు కూడా రాబట్టబోతా ఉన్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం మధ్యాహ్నం గత కొన్ని రోజులుగా కూడా రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి ఏదైతే కృష్ణానది జలాల విషయానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి మధ్యాహ్నం శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం 4 కీలకమైనటువంటి బిల్లులను ఈరోజు సభలో ప్రవేశపెట్టబోతా ఉంది. ఒకసారి ఆ బిల్లులను చూసినట్టయితే మనము మొదటగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టే 2 బిల్లులు, అందులో చూసుకున్నట్టయితే రెగ్యులరేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్, రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్కి సంబంధించి ఇందులో సవరణ బిల్లు ఉండబోతా ఉంది. దీంతో పాటు 2వ సవరణ బిల్లు కూడా మళ్ళీ భట్టి విక్రమార్క ప్రవేశపెట్టి సభ ఆమోదం కోసం కోరబోతా ఉన్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి 2 బిల్లులు మంత్రి సీతక్క ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఒకటి దీనికి సంబంధించి అదేవిధంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే లోకల్ బాడీస్లో పరిపాలన మరింత సమర్థవంతంగా ఉండేందుకు ఈ బిల్లు ఉండబోతా ఉంది. ఈ 2 పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి 2 బిల్లులు ఉండబోతా ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు ఏదైతే నిజాం సాగర్కు సంబంధించి సభలో చర్చకు పట్టుబట్టేందుకు ఇప్పటికే బీజేపీ సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు స్పీకర్కు వాయిదా తీర్మానం కూడా ఇటు బీజేపీ పక్షం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ప్రశ్నోత్తరాలలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ధరణి పోర్టల్కు సంబంధించి ఏదైతే రిఫండ్ల సమస్యలు ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించి ప్రశ్న కూడా ఇందులో చర్చకు రాబోతా ఉంది. అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద మహిళలకు ఉచిత విద్యుత్తు అందించే అంశంపై కూడా చర్చకు రాబోతా ఉంది. అగ్నిమాపక కేంద్రాలు, చనాక కోరాట బ్యారేజీ ప్రస్తుతం దాని యొక్క పరిస్థితి, అదేవిధంగా రైతు సంక్షేమ కమిషన్, కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులు, పీఎం కిసాన్ పథకం అమలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఏదైతే పెండింగ్ బిల్లుల చెల్లింపుకు సంబంధించి కూడా ఈరోజు ప్రశ్నోత్తరాలలో దీనికి సంబంధించి ప్రశ్నలు ఉండబోతా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఏదైతే హిల్ టు పాలసీకి సంబంధించి కానివచ్చు, అదేవిధంగా కోర్ అర్బన్ ఏరియాకి సంబంధించి కావచ్చు, ఈరోజు దీనికి సంబంధించి సభలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం మొన్నటి నుంచి కూడా కీలకంగా భావిస్తూ ఉందో ఏదైతే నీళ్లు నిజాలు పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. పోటాపోటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే మొదటి నుంచి చెప్తా ఉంది ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధం. దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇరిగేషన్లో ఏదైతే ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతోటి లక్షల కోట్లు దోచుకున్నారని చెప్పేసి మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేపడతా ఉంది. ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి, అదేవిధంగా కృష్ణానది జలాలకు సంబంధించి నీటి వినియోగం రాష్ట్రానికి ఏదైతే ఏ విధంగా అన్యాయం జరిగింది అనే అన్ని అంశాలను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరిస్తారని తెలుస్తూ ఉంది. అదేవిధంగా దీంతో పాటు గోదావరి నదీ జలాలకు సంబంధించి ప్రధానంగా కాళేశ్వరానికి సంబంధించి ఏ విధంగా ఎస్టిమేషన్లు పెంచారు, ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును అక్కడ నిర్మించారు, అదేవిధంగా దానికి సంబంధించి కుంగుబాటు, దాని తర్వాత అనంతర పరిణామాలన్నింటినీ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించబోతా ఉన్నారు. ఈరోజు కీలకమైనటువంటి బిల్లులతో పాటు ఈ కృష్ణానదీ జలాలకు సంబంధించి ప్రధానంగా ఈరోజు సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది.
రైట్, థ్యాంక్ యూ రాజు.